హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాము కారం. ఈ వాము కారం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఊర మిరపకాయలు వేసుకుంటారు కదండి, పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చిని తెచ్చుకున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే ఎక్కువ కారం ఉండదు. ఈ పచ్చిమిర్చిని ఉప్పు నీటిలో వేసి 2-3 సార్లు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ముచ్చుకలన్నీ తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వామును వేసుకోవాలండి. ఇక్కడ అరకప్పు వాము తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు ఉప్పు తీసుకున్నాను. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. వామును ఉప్పును ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. మరలా అదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఆ పచ్చిమిర్చిని ఒక్కసారి ఇలా మిక్సీ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేయాలి. దీనివలన బరకగా ఉంటుంది. మరీ మెత్తగా ఉంటే కనుక వాముకారం అంత బాగోదు. లేదా రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ వాముకారం హెల్త్కి చాలా మంచిదండి. అజీర్తిని తగ్గిస్తుంది, అరుగుదలను పెంచుతుంది. వేడి వేడి అన్నంలో ఈ వాముకారం కొంచెం నెయ్యి వేసుకు తింటే కనుక అద్భుతంగా ఉంటుందండి. ఇలా పచ్చిమిర్చిని అంతటిని కొంచెం కొంచెం ఇలా మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం పచ్చిమిర్చిని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వాము పొడి చేసి పెట్టినాం కదా, ఆ పొడిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ బౌల్లోని పచ్చిమిర్చి పేస్ట్ని వేసి వాము పొడి పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. వాము పొడి పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కవర్ పైన ఆరబెట్టుకోవాలి. డైరెక్ట్గా కవర్ పైన ఆరబెట్టుకుంటే కనుక ఎండిపోయిన తర్వాత వాము పొడి అంతా ఎగిరిపోతుందండి. వెడల్పుగా ఉండే ఒక స్టీల్ ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్లో ఒక కవర్ వేసుకోవాలి. కవర్ ఎగిరిపోకుండా చుట్టూ క్లిప్పులు పెట్టుకోవాలి. మనం మెత్తగా మిక్సీ పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ప్లేట్లోని కవర్ పైన అంతా సర్దుకోవాలి. మధ్య మధ్యలో వెళ్ళి కలుపుకుంటూ ఉండాలి. 2 రోజులకు బాగా ఎండుతుందండి. ఎండలు ఎక్కువగా ఉన్న రోజుల్లో అయితే 2 రోజుల్లో చక్కగా ఎండిపోతాయండి. ఎండలు కొంచెం తక్కువగా ఉంటే కనుక 2-3 రోజుల పైనే పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా బాగా ఎండవ్వాలండి. గలగలాడే వరకు ఎండవ్వాలి. ఎండబెట్టుకునేందుకు స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఎండకుండా స్టోర్ చేసుకుంటే కనుక అంత నిల్వ ఉండదు. 2-3 రోజుల పాటు బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి వాంపొడి వేయించుకోవడం వలన చాలా రుచిగా ఉంటుందండి. వాంపొడి వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లేదా వాంపొడి మాడిపోయే అవకాశం ఉంటుంది. వాంపొడి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత వాంపొడి వేయించుకోవాలనుకుంటున్నారో అంత వాంపొడిని ఇలా నెయ్యిలో వేసి వేయించుకోవాలి. తర్వాత మిగిలిన వాంపొడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఎర్రగా వేయించుకున్న వాంపొడిని వేడి వేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి చుక్క వేసి తింటే కనుక చాలా బాగుంటుందండి. అజీర్తిని తగ్గిస్తుంది, ఆకలి బాగా పుడుతుంది. రోజు ఒక ముద్దలో ఈ వాంపొడి వేస్తానండి, చాలా రుచిగా ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండే వాంపొడి ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఈ వాంపొడి వేసుకుని తినడం వలన అజీర్తి తగ్గుతుంది, ఆకలి బాగా పుడుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీద లైక్ చేయండి. థ్యాంక్ యూ.